బోట్ నెక్ బ్లౌజ్ 44 చెస్ట్ లూజ్ అన్నమాట. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను. అప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తాను స్టెప్ బై స్టెప్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో బోట్ నెక్ ఎలా స్టిచ్ చేయాలి, ఫ్రంట్ ఓపెన్ అన్నమాట, బ్యాక్ పాట్ నెక్ పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేది కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. క్లియర్ గా చూడండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలి, నెక్ అనేది నీట్ ఫినిషింగ్ తో ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో బొటిక్ లెవెల్ లో ఎలా స్టిచ్ చేస్తారో కంప్లీట్ గా చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. బ్లౌజ్ ఇంతకు ముందు వీడియోలో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. 44 సైజు హెవీ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్స్ కట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో పోస్ట్ చేశాను కదా, కటింగ్ వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకుని, కటింగ్ వీడియోలో టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఫుల్ షోల్డర్ తీసుకుని దాంట్లో హాఫ్ కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ విడ్త్ అనేది. ఎప్పుడైనా సరే బోట్ నెక్ కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ మెజర్మెంట్ లేకపోతే కనుక బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు, మొత్తం పాడైపోద్ది అనమాట. బ్యాక్ పార్ట్ లో క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఇలా ప్లేస్ చేసుకుని నీట్ గా కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. లేదు అంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా వీలుంటే అలా అనమాట. నేనైతే పిన్స్ అనేవి పెట్టుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇలా క్యాన్వాస్ పేపర్ కదలకుండా పిన్స్ పెట్టుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ ఎడ్జ్ వైపునే స్టిచ్ అనేది రావాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇలా మొత్తం నెక్ చుట్టూ కూడా నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియో అనేది చాలా స్లోగానే చూపిస్తున్నాను, చాలా బిగినర్స్ కన్నా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇంత స్లోగానే చెప్తున్నాను అనమాట. ఇది బోట్ నెక్ షేప్ వస్తుంది, బ్యాక్ సైడ్ బోట్ నెక్ షేప్ వస్తుంది అనమాట. ఫ్రంట్ మరీ హై నెక్ లా కాకుండా డీప్ నెక్ లాగా పెట్టాను అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. అది కూడా కంప్లీట్ గా చూడండి. ఇక్కడ నాకు కస్టమర్ ఏం చెప్పారంటే బోట్ నెక్ లాగా హై నెక్ వద్దు, నాకు డీప్ నెక్కే కావాలి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్ పెట్టాలి అని చెప్పారు. సో నేను అందుకే ఫ్రంట్ పార్ట్ లో కొంచెం డీప్ నెక్ వచ్చేలాగా కట్ చేశాను. బ్యాక్ సైడ్ నేను హుక్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇందాక పెట్టాను కదా పెన్సిల్ తో ఇలా మార్కింగ్, ఆ మార్కింగ్ మీద నీట్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పాట్ నెక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మిడిల్లో అక్కడక్కడ ఇలా టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. నీట్గా తిరుగుతుంది రౌండ్ షేప్. సో ఆ పిన్స్ అన్ని తీసేసి ఇలా మిడిల్లో అక్కడక్కడ టక్స్ ఇవ్వాలన్నమాట. మనం వేసిన స్టిచ్ అనేది కట్ అవ్వకుండా నీట్గా టక్స్ అనేవి ఇవ్వాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపు రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు లోనికి రివర్స్ చేసుకుని ఇలా పెన్సిల్ తో గానీ ఏదైనా ఒక టూల్ తీసుకొని ఇలా లోపల వైపుని అడ్జస్ట్ చేసుకుంటే ఆ నెక్ పాట్ షేప్ అనేది నీట్ గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడు చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైన బటన్ అనేది లాస్ట్లో హుక్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. మనం కట్ చేసుకున్నప్పుడే డిసైడ్ అయిపోవాలన్నమాట. థ్రెడ్స్ పెట్టుకుంటున్నామా లేదా హుక్ పెట్టుకుంటున్నామా దాన్ని బట్టి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపున క్యాన్వాస్ పేపర్ అనేది మనకి వాష్ చేసినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్కి క్యాన్వాస్ పేపర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా ముడతలేమీ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి చుట్టూ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. డాట్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఎవరికైనా 4 ఇంచెస్ సరిపోతుంది. ఇది హెవీ చెస్ట్ 44 సైజ్ కాబట్టి 4.5కి నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. డాట్స్ హైట్ అనేది వాళ్ళ పర్సనాలిటీ బట్టి మనమైతే డాట్స్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నా మీకు. సో ఫ్రంట్ పార్ట్లో మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ నేను చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకుని క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో, ఆ క్యాన్వాస్ పేపర్ నెక్ విడ్త్ ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకుని క్యాన్వాస్ ఎడ్జ్లో మాత్రం స్టిచ్ అనేది వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మిడిల్లో అక్కడక్కడ కట్స్ ఇవ్వాలన్నమాట. సో రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుద్ది అనమాట. ఇలా లోపల వైపుకు రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి.
సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మనకి వాష్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకుంటే వాష్ చేసినా కానీ మనకి క్యాన్వాస్ పేపర్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ పీస్ను కూడా సేమ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పీస్ కూడా అలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ప్రిన్స్ కట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. టూ పీసెస్ ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చుట్టూ కూడా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ పీస్ స్టిచ్ చేసేటప్పుడు సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోద్ది ఇలా స్టిచ్ చేస్తే. సో డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదా, షేప్ అనేది ఇలా ఉంటుంది. ఓవర్లాక్ చేసుకుంటే కనుక ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. సో ఇదే విధంగా ఇంకో పీస్ కూడా చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చెప్పే మెథడ్ ఫాలో అవుతూ స్టిచ్ చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఎక్కువ తక్కువగా రాకుండా చూసారు కదా, నీట్గా వచ్చింది. కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే స్టిచ్చింగ్లో మనకి ఎలాంటి తేడా లేకుండా నీట్గా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్కి నెక్కి పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. దానికోసం ఒక 1.5 ఇంచు క్రాస్ పీసెస్ అనేది 1.5 ఇంచెస్ తీసుకుని నీట్గా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. కట్ చేసుకుని నేను ఇంతకు ముందు చాలా వీడియోస్లో పోస్ట్ చేశానండి థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. అది ఒకసారి చెక్ చేయండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్టు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పైపింగ్ ఎలా వేసుకోవాలనేది, ఒకసారి చెక్ చేయండి. అది కూడా అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఇలా నెక్ చుట్టూ కూడా నీట్గా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి ఆ వీడియోస్. సో నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను.
ఫ్రంట్ నెక్ డీప్ నెక్ లానే పెట్టాను, నేను బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ పెట్టాను కదా. సింగిల్ ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేస్తే పైపింగ్ నీట్గా ఉంటుంది. సో ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, ఒక పాదం ఖర్చులో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. టూ పీసెస్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్తో కుడితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడడానికి కూడా లుక్ అనేది ప్రొఫెషనల్గా బాగుంటుంది అనమాట. బొటిక్ లెవెల్లో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. లాస్ట్లో మాత్రం మనం బటన్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది, లేదా హుక్ అయినా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా హెమ్మింగ్ పట్టీ అనేది నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ముందు కొలుచుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చెక్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకుని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకుని స్టిచ్ చేస్తే హెమ్మింగ్ అయిన తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది రిమూవ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో పీస్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో చాలా లెంతీగా ఉందని అనుకోకండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కాబట్టి చాలా క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. సో వీడియో అందుకే అంత లెంత్ వచ్చిందనమాట. బిగినర్స్కైనా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే స్లోగానే చూపిస్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి తప్పకుండా. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. పాట్ షేప్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హుక్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను మీకు. ఇది కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపించాను కదా క్లియర్గా. ఇంకో డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక పాదం ఖర్చు వెడల్పులో. చూసారు కదా నీట్ ఫినిషింగ్తో ఎలా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా ఒక 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా హుక్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. మీరు క్లియర్గా చూస్తే కనుక మీరే ఓన్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టిచ్ అనేది చేసుకోగలుగుతారు. కంప్లీట్గా చూడండి వీడియో అనేది. సో ఇప్పుడు షోల్డర్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్ 2 కూడా పై వైపున పెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్స్ లోత్ అనేది తీసుకుంటాను. ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని చూపిస్తున్నట్టు లోత్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది మనం కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకుని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ లోత్ తీసాం కదా, అది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్లోనే రావాలి. చూపిస్తున్నట్టు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం కట్ చేసిన లోత్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వైపునే రావాలన్నమాట. సో ఇటు సైడ్ కూడా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ అనేది గట్టిగా లాక్కుండా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. లో తీసిన వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి రావాలన్నమాట. అలా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. నడుము లూజ్ వచ్చేసి 36.5 వచ్చింది కదా, దాన్ని 4th పార్ట్ చేసుకుంటే ఇలా వచ్చిందాన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్ వీడియోలో ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకొని ఉంటాం కదా, సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని 36.5లో 4th పార్ట్ చేసుకుంటే 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చింది కదా హ్యాండ్ లూజు, ఇలా మార్క్ చేసుకొని పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకొని స్ట్రైట్గా కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కూడా చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని కింద వరకు కూడా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఇప్పుడు 36.5 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ ప్రకారం మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి టేప్ తీసుకొని నేనైతే చెక్ చేస్తున్నాను. 36.5 కరెక్ట్గా వచ్చిందనమాట నాకు. సో పక్కన ఇంకో 3 స్టిచెస్ అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ డిజైన్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ప్లస్ గుర్తులాగా వస్తేనే బ్లౌజ్ అనేది సెట్ అయినట్టు అర్థం అనమాట. అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ప్లస్ గుర్తులాగా రావాలి. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది కదా. ఇక్కడ బటన్ అయినా పెట్టుకోవచ్చు, నేనైతే హుక్ పెట్టి స్టిచ్ చేశాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో చెస్ట్ లూజ్ 44 కదా, కరెక్ట్ గా వచ్చింది. చూసారా, 22 ఇంచెస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.